పలుకు. ఎవరో సోదామె చెప్పినట్టు సోది చెబుతుంది. ఓ సోదామె రారా, సోది చెబుతాను సోది చెబుతానమ్మ సోది చెబుతాను అమ్మ పలుకు జగదాంబ పలుకు. ఎవరో సోది చెప్పాము వచ్చినట్టుంది. ఓ సోదామె రారా, సోది చెబుతాను సోది చెబుతానమ్మ. ఎవరికమ్మ సోది చెప్పాలి? నాకేమ్మా. ఎవరి సోది చెప్పించాలనిపించింది? నేనే అమ్మా. అయితే సోది చెబుతాను, ఇలా కూర్చో. ముందు ఈ దేవునికి నమస్కారం చేసుకోవమ్మా. నీ ఎడమ చెయ్యి ఇలా ఇవ్వవే చిలక. నీ నామధేయం ఏమి? వలిపి గౌతమి అమ్మా. నీ జాతకము బాగుందే చిలక. అవునా? అవునే చెల్లి. నువ్వు మన్ను పట్టుకున్న చోట బంగారం అవుతుందే చెల్లి. ఆహా, నీవు చాలా మనసున్న దానివే చెల్లి. అవునవును. నీవు చాలా మంచి ఉన్నత స్థానానికి వెళ్తావే చెల్లి. అవునా? నా మనసులో ఒక కోరిక కోరుకున్నాను, అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందే చిలక. నీ అదృష్ట రేఖ చాలా బాగుంది. నీకు బంగారం లాంటి మొగుడు వస్తాడు. నీకొచ్చే మొగుడు ఈ దిక్కు నుంచి వస్తాడు. అవును, మా మామగారి ఊరి పక్కనే ఉంది. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడని ఎంత సత్యమో, నేను చెప్పేది కూడా అంతే సత్యము. ఈ భూమి మీద నేను చెప్పే మాటలు అన్నీ జరుగుతాయి. అవునమ్మా. అవునా? సరే అమ్మా, నేను కోరుకున్నది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. నీవు కలెక్టర్ కావాలనుకుంటున్నావు, నిజమా అబద్ధమా? నిజమే అమ్మా, నిజమే. నీవు అనుకున్నది జరుగుతుందమ్మా, కానీ నీకు ఇప్పుడు రోజులు బాగా లేవు. నిజమా అమ్మా? నిజమా? ఏమైందమ్మా? ఏమైంది? నీకు ఇప్పుడు దిష్టి తగిలింది. ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలమ్మా? నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. తప్పకుండా చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పమ్మా. నేను చెప్పినట్టు చేసే నీకు దిష్టి తొలగిపోతుంది. మీ ఇంటికి సిరి సంపదలు వస్తాయి. మీ కుటుంబము 3 పువ్వులుగా 6 కాయలుగా ఉంటుంది. తప్పకుండా చేస్తాను స్వామి, తప్పకుండా చేస్తాను. మొదట నువ్వు కడ్డీలు తీసుకొని దేవునికి తిప్పి నమస్కారం చేసుకో. నీ దిష్టి తొలగిపోవాలంటే, నీవు కలెక్టర్ కావాలంటే, మీ ఇంటికి సిరి సంపదలు రావాలంటే, మీ కుటుంబం 3 పువ్వులుగా 6 కాయలుగా ఉండాలంటే, మీ డాడీ ఆటోలో ప్యాసింజర్లు బాగా ఎక్కాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ నీవు బంగారు గాజులు తీసి దేవునికి దక్షిణంగా పెట్టు. అమ్మో, బంగారు గాజులే. అమ్మో, బంగారు గాజులా? నీవు కలెక్టర్ కావాలంటే బంగారు గాజులు తీసి దేవునికి దక్షిణంగా పెట్టు. నేను కలెక్టర్ కావాలి, బంగారు గాజులు దేవునికి పెట్టేస్తాను. మశానంలో తయారు చేసిన ఈ విభూతిని నీ దగ్గర భద్రంగా పెట్టుకో. ఈ విభూతిని 3 పూట్ల మొహాన పెట్టుకోవాలా అమ్మా? తప్పకుండా పెట్టుకోవాలే చిలక. నీ గుడి చేయిని ఇలా చాచు. ఈ తాయెత్తుని మెడలో వేసుకో. ఈ తాయెత్తుని మెడలో వేస్తున్నా, ఇది దేవుడిచ్చిన తాయెత్తు. అమ్మయ్యా, నేను బంగారు గాజులు పోతే పోనీ, నేను కలెక్టర్ అయితా. ఇక నీ బ్రతుకు జయమే జయము చిలక. అమ్మయ్యా, బంగారు గాజులు వచ్చా. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అమ్మ పలుకు జగదాంబ పలుకు. ఎవరు అక్కడ సోది చెప్తున్నట్టున్నారే? ఓ సోది చెప్పామ్మా, రా 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 రా. చెబుతానమ్మ సోది చెబుతాను సోది చెబుతాను. ఏమ్మా, సోది చెప్పించుకుంటావా? చెప్పించుకుందామనే కదమ్మా పిలిచింది. ఓకేనా? అయితే రా, ఇలా కూర్చో. మొదట నువ్వు దేవునికి నమస్కారం చేసుకో.
రానే రాదు. జ్ఞాపక శక్తి బాగా పెరిగేలా చేస్తానే చిలక. చదువులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలా చేయి తల్లి. తప్పకుండా చేస్తాను తల్లి. కాకపోతే ఇప్పుడు నీకు చాలా దిష్టి తగిలింది. మొదట ఆ దిష్టిని తరిమి కొట్టాలి. దిష్టి పోవాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ నువ్వు దేవునికి కడ్డీలు తెప్పి నమస్కారం చేసుకో. నీకు బాగా చదువు రావాలంటే, నీ క్లాస్ లో నువ్వు ఫస్ట్ రావాలంటే, నీ జ్ఞాపక శక్తి బాగా పెరగాలంటే, నీళ్లు కలకలలాడాలంటే, నీవు అడుగు పెట్టిన చోట బంగారం కావాలంటే, నీకు మంచి మొగుడు రావాలంటే, నేను చెప్పినది తప్పక చేయాలే చిలక. మీరేం చెప్పినా చేస్తాను తల్లి. మీరేం చెప్పినా తప్పక చేస్తాను తల్లి. నీ మెడలో ఉన్న 2 బంగారు దండలు తీసి దేవునికి దక్షిణంగా పెట్టే చిలక. అమ్మో, బంగారు దండ? నా బంగారు దండలు నేను ఇవ్వను. నీ శని దరిద్రం పోవాలంటే మీ మెడలో ఉన్న దండలు దేవునికి దక్షిణంగా పెట్టాల్సిందే. అయితే నా బంగారు దండలు పోతే పోని, నా శని దరిద్రం వదిలిపోయేలా చూడమ్మా. నీ బంగారు దండలు దేవునికి పెట్టు. బండారు 3 పూట్ల పాలల్లో వేసి తాగు, నీ శని దరిద్రం పోతుంది. తాగుతానమ్మా, తాగుతాను. ఇంకొకసారి దేవిని ఆస్వాదం తీసుకో. నా పాదాలకు నమస్కారం చేసుకో, నీ శని దరిద్రం పోతుంది. నా పాదాలకు నమస్కారం చేసుకో, నీ శని దరిద్రం పోతుంది. ఇక నీ బతుకు జయమే జయము చిలక. ఒక జత గాజులు, 2 జతలు బంగారు గాజులు వచ్చే. కానిస్టేబుల్